తెలంగాణ రాజకీయ భవిష్యత్తు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు సీఎం చెక్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కఠినంగా స్పందించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో ఏలూరు ఎంపీ పట్టుబడ్డారు. ఆయన స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇందులో మా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే ఉక్కుపాదం అణచివేస్తామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిదిద్దుతూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రణాళికలేసినము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం. అధ్యక్ష, డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా లక్ష్యమని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోనిచ్చిందని, అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చామన్నారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో కొంతమంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కమిటీని ఏర్పాటు చేశామని, ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకు వెళ్లబోదన్నారు. వచ్చే 2-3 నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ రూపానికి తీసుకువచ్చామని, త్వరలోనే పైసలు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీకి యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఇటీవల మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, అతి కొద్ది రోజుల్లోనే ఆ తీపి కబురు వినిపిస్తామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు. రేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భేషజాలకు పోయో మీడియా మిత్రుల్ని, అది డెస్క్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వివిధ సెక్టార్ లో ఉన్న ఏ మీడియా మిత్రుల్ని కూడా సపరేట్ గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. అందరికీ ఏదైతే అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది ఏదైతే ఉందో జెన్యూన్ గా అందరికీ ఇవ్వాలన్నది గౌరవ పెద్దల సూచనలతో కమిటీని ఆల్రెడీ వేశాం. ఈ ప్రభుత్వం భేషజాలకు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు అధ్యక్ష. న్యాయస్థానాల పరిధిలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని ఒక తుది మెరుగులు దిద్ది ప్రతి జర్నలిస్టు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇది ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. 100కు 100% దాన్ని పాజిటివ్ గా చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది అధ్యక్ష. ఇది ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని అడగకుండా చిత్తశుద్ధితో పర్ఫెక్ట్ గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పర్సన్స్ కే ఇవ్వాలని ఉన్నాం అధ్యక్ష. ₹1 కరప్షన్ లేకుండా ఏ పేదవాడికైతే న్యాయం చేయాలని ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము అధ్యక్ష. ఈ మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. జూన్, జూలై నాటికి ఏవైతే మొదట విడత ఇచ్చిన సుమారు 3 లక్షల పైచిలకి ఇళ్లున్నాయో వాటిలో మెజారిటీ హౌజెస్ కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పార్షియాలిటీ అసలుకి ఉండదు. ప్రతి పేదవాడికి ఇవ్వాలన్నదే తాపత్రయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీగా తీసుకొని వీటిని చేపట్టడం జరుగుద్ది.
99 డేస్ ప్రోగ్రామ్ లో రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న 2BHKలు అన్నిటికీ అర్హులైన పేదవాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళకి ఈ 2BHKలు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఏవైతే 2BHKలో ఎంతో కొంత కన్స్ట్రక్షన్ చేసి వివిధ స్థాయిల్లో ఆగి ఉన్న పనులన్నిటినీ కంప్లీట్ చేయటం జరుగుద్ది. దాని బెనిఫిషరీని ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కాకుండా ఏ స్థాయిలో ఉన్న ఇల్లు అయినా కూడా బెనిఫిషరీని ముందు ఫైనల్ చేసి ఆ బ్యాలెన్స్ కాంట్రాక్టర్ ముందుకు వస్తే కాంట్రాక్టర్ తో కట్టిస్తాం అధ్యక్ష. కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే ఆ బెనిఫిషరీ కట్టుకుంటే ఆ బెనిఫిషరీకి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో గతంలో ఇవ్వంగా మిగిలిన డబ్బులు ఆ బెనిఫిషరీకి ఇచ్చి అతనే ఆ బ్యాలెన్స్ ఇల్లును పూర్తి చేసుకునే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాం. ఎవరైతే పని చేసుకునే ప్రాంతంలో హ్యాబిటేషన్ ఉంటే తప్ప దూర ప్రాంతంలో 20 కిలోమీటర్లోనో 20 కిలోమీటర్లోనో మనం 2BHK ఇచ్చినంత మాత్రంలో, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే మాత్రంలో ఆ బెనిఫిషరీకి లబ్ధి జరగదు అనేది మా సర్వేలో తేలిన అంశం అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అర్బన్ ప్రాంతంలో తను నివసించే ప్రాంతంలో 1-2 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఇల్లు ఏర్పరచడానికి ఉన్న అవకాశాలు ఏంటో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఆ దిశలో అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇల్లు నిర్మించడం ఈ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ లో దాన్ని కూడా టేక్ ఓవర్ చేస్తున్నామని గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అక్రిడేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వేషజాలకు పోయో మీడియా మిత్రుల్ని, అది డెస్క్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వివిధ సెక్టార్ లో ఉన్న ఏ మీడియా మిత్రుల్ని కూడా సపరేట్ గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. అప్పటికే ఈ డిజిటల్ మీడియాకు సంబంధించింది ఒక షేప్ కు వచ్చింది అధ్యక్ష. పాలసీ మీద రాబోయే కొద్ది రోజులనగానే 1-2 months లోపు ఈ డిజిటల్ మీడియాకు సంబంధించిన పాలసీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదే రకంగా మీడియా మిత్రులకు రక్షణ కల్పించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగేయదు. ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏ రకమైన రక్షణ ఇస్తుందో మీడియా మిత్రులను కూడా ఫుల్ గా రక్షణ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అధ్యక్ష ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులకి ఈ వేదిక ద్వారా తమరి ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆనాడు 2013-14 నుండి 23-24 వరకు సుమారు 10 సంవత్సరాల్లో ఆనాడు బడ్జెట్ కు పెట్టింది 20,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. వారు ఆనాడు ఖర్చు పెట్టింది సుమారుగా 6,800 నుంచి 7,000 కోట్ల లోపు అధ్యక్ష. అవి కూడా వివిధ స్థాయిల్లో ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. కంప్లీట్ అయినవి కూడా ఏవైతే బెనిఫిషరీస్ ఇచ్చారో వాళ్ళు కూడా దాన్ని ఆక్యుపై చేయలేకుండా ఉన్నారు వివిధ కారణాల చేత. కాబట్టి అటువంటి వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఈ ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టడమే కాకుండా నిధులని తప్పకుండా ఖర్చు పెట్టి చిత్తశుద్ధితో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి దాన్ని నెరవేరుస్తామని తమ ద్వారా గౌరవ సభ్యులకి, రాష్ట్ర ప్రజలకి తెలుపుతున్నాను అధ్యక్ష. ఆనాడు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురుతో పాటు కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం రానున్న కొన్ని గంటల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ఇక హైదరాబాద్ పైన వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ హైదరాబాద్ ప్రాంతంపై భారీ ఉరుములతో కూడిన తుఫాను మేఘాలు కమ్ముకున్నాయని తెలిపింది. మహేశ్వరం, షాద్ నగర్ మీదుగా వస్తున్న ఈ మేఘాలు ఇప్పటికే నగరాన్ని తాకాయని, దీని ప్రభావంతో శంషాబాద్, రాజేంద్ర నగర్, బహదూరపుర, కార్వాన్, కాటేదాన్, చంద్రాయనగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బండ్లగూడ, జాగిర్ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు విస్తరించనుందని అంచనా వేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంచగుట్ట వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
చేశారు గంటల్లో. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 1.5 లక్షల కోట్లు భారీ ఆర్థిక కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై శాసనసభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లేదని నిరసిస్తూ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ మూసీ నది పునరుజ్జీవనానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న భారీ దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దమైతే దానిని ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండానే వేల ఇళ్ల కూర్చివేతకు భూసేకరణకు ఎలా సిద్దమవుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేటీఆర్ ఆరోపణలను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుపై ఎలాంటి దాపరికం లేదని, కేటీఆర్ ఆరోపణలు నిరాధారమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీపీఆర్ పూర్తయిందని, దాని అంచనా న్యాయం 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి అండ్ దానికి రిలేటెడ్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ఇప్పుడున్న ట్రయాంగిల్, ఈ రెండు రివర్స్ కలిసే చోట ఇది కాన్ఫ్లుయెన్స్. ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎలివేటెడ్ రోడ్ వస్తుంది. నార్సింగి నుంచి వచ్చి ఇది గౌరెల్లి వైపు వెళ్తుంది. అండ్ ఇది గాంధీ గారి చెరక లాగా తీసుకొని దీన్ని ఒక లండన్ ఐ లాంటిది ఫెరీస్ వీల్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆడిటోరియం వస్తుంది. ఏవైనా యాక్టివిటీస్ గాంధీకి సంబంధించిన కానీ మిగతావి జరగడానికి కూడా మనకి ఇందులో అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకొకరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయనే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది, ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతో ఇంకో దాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి
పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్లి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా, ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే చూడండి మీరు, విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసి వెబ్సైట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోవి అకల్ చాయి అంటారు కదా, గట్ల గంత తెలివి నీళ్ళకు. మీరు ఇక్కడ చూడండి, 3279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చిండు. ఎందుకు కావాలి గన్ని? ఎవరి కోసం 3279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజు, 3వ ఫేజు, 12వ ఫేజు ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్ లోనే 10,000 నిర్మాణాలు. నేను 10,000 నిర్మాణాలు లెక్క తప్పు చెప్పానంటారని గెజెట్ కూడా తెచ్చిన. ఎన్ని ఎకరాలు అంటే 3279 ఎకరాలు. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, పక్కనే కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు. మరి ఇక్కడ కనీసం అందులో 50%, 40% ఉంటుందా? మరి 50% వేసుకుంటే 3279 కోట్లు అంటే 1,50,000 కోట్ల కాదా? మరి ఇంత విలువైన ఆస్తిని ఇలా జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవడిచ్చాడు? అందుకే ఇవాళ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకేమి ఆయన మీద కోపమో ఇంకోని మీద కోపం. విపరీతంగా రికార్డు స్థాయిలో అప్పు చేస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, నాడు జగన్ అన్ని చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 2 ఏళ్లు తిరగకుండానే మొత్తం 3.30 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ అభివృద్ది పథక కార్యక్రమాలు అమలు చేయడం లేదని గుర్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన శ్రీ వైఎస్ జగన్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ పార్టీలో కూడా అందరినీ కలుపుకుపోతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. 1.5 కాలంగా ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారని అభినందించారు. అలాగే ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారని ప్రశంసించారు. దేవుడి దయ అందరికీ ఆశీస్సులుంటే ఆయన ఇంకా ఎదుగుతారని శ్రీ వైఎస్ జగన్ చెప్పారు. చూసాం పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్ట మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు, ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించవు. దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ప్రయాణించారు.
అనంతరం ఉండవల్లి నివాసంలో దివ్యాంగ శక్తి పథకం లబ్దిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి లోకేష్ తన పక్కన కూర్చున్న శివనాగరాజు, సౌభాగ్య, కాసింబి, అన్నపూర్ణమ్మలతో మమేకమై మాటామంతి కలిపారు. వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ దివ్యాంగుల గౌరవం పెంచాలని, వారిలో పట్టుదల ఎక్కువని అన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. వికలాంగుల ఆత్మీయ గౌరవం ముఖ్యమని లోకేష్ పేర్కొన్నారు. సమాజంలో కూడా మహిళలను కించపరిచే పదాలను అందరూ విడనాడాలని, ఇందుకోసం తాను పోరాడుతున్నానని అన్నారు. మంగళగిరికి 4-5 ఐటీ కంపెనీలను తీసుకువస్తాం. సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని లోకేష్ తెలిపారు.